యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. సర్వసాధారణంగా మనం చాలా తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం. అటువంటి తీర్థయాత్రలో కొన్ని మన మనసుకు హత్తుకునేలాగా మన మదిలో ఆ జ్ఞాపకాలన్నీ నిలిచిపోయి ఉంటాయి. అటువంటి తీర్థయాత్రలే కైలాస మానస సరోవర యాత్ర కానివ్వండి, చార్ధామ్ యాత్ర కానివ్వండి, లేకపోతే అమర్నాథ్ యాత్ర, ఇటువంటివన్నీ జీవితంలో ఒకసారి చేస్తే చాలు మనకి ఆ జ్ఞాపకాలన్నీ మనం చనిపోయే వరకు కూడా మనం వెంటాడుతూనే ఉంటాయి. అంత గొప్ప యాత్రలండి అవి. ఈ సంవత్సరం మే నెలలో మే 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతి నది పుష్కరాలు జరగబోతా ఉన్నాయి బద్రీనాథ్ దగ్గర ఉన్నటువంటి మానా అనే ప్రదేశంలో. దాని మూలంగానే మన తెలుగు వాళ్ళు చాలా మంది ఈ సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళటం మూలంగా ఈ చార్ధామ్ యాత్రని చేస్తారు ఈ సంవత్సరం. వారికి ఉపయోగపడే విధంగా ఈ చార్ధామ్ యాత్ర రూట్ మ్యాప్, ఈ చార్ధామ్ యాత్ర ఎలా చేయాలి, ఈ చార్ధామ్ యాత్రలో చూడాల్సిన ప్రదేశాలు, ఆ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి వ్లాగ్స్. ఈ చార్ధామ్ యాత్ర చేయాలంటే ముందర మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందర ఢిల్లీ చేరుకోవాలి. ఢిల్లీ నుంచి హరిద్వార్, రిషికేశ్ మీదుగా యాత్ర ఉంటుంది. ఈ ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇవన్నీ మొత్తం ఈ ప్రదేశాలన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి ఇవన్నీ చెప్తాను. చూడండి, ఇప్పుడు ఢిల్లీ, ఇదిగోండి, ఇది ఢిల్లీ. ఢిల్లీ నుంచి హరిద్వార్ చేరుకోవాలి. హరిద్వారు దాదాపు ఢిల్లీ నుంచి 223 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ హరిద్వార్. ఈ హరిద్వార్ చేరుకున్న తర్వాత ఈ హరిద్వార్లో చాలా ట్రావెల్స్ కంపెనీలు ఉంటాయండి హరిద్వార్లో. ఇక్కడ మీరు ఎక్కడైనా సరే, అంటే ఇండివిజువల్గా అయినా సరే లేదంటే గ్రూప్గా వెళ్ళినా సరే ఇక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ హరిద్వార్లో ట్రావెల్స్ కంపెనీ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఈ చార్ధామ్ యాత్ర అనేది హరిద్వార్ టు హరిద్వార్ 9 nights 10 days అని చెప్తారండి. అంటే 10 పగళ్ళు 9 రాత్రులు. అంటే ఈ పొద్దున్నే బయలుదేరతారు హరిద్వార్ నుంచి, అట్లా 10 పగళ్ళు 9 రాత్రులు అయిన తర్వాత మళ్ళీ హరిద్వార్ దించేస్తారు. ఇది చార్ధామ్ యాత్ర ప్యాకేజ్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారండి. ఈ చార్ధామ్ యాత్ర ప్యాకేజీలో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, పంచప్రయాగలు ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయండి. ఈ చార్ధామ్ యాత్రలో ఇంక్లూడ్ ఏవి కావన్నది కూడా నేను చెప్తాను. ఈ ఎవరైనా ట్రావెల్స్ బుక్ చేసుకుంటే మాత్రం యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, పంచప్రయాగలు ఇవే చూపిస్తారండి. ఇవి కాకుండా ఉత్తరకాశీలో ఉన్న విశ్వనాథ మందిరం, తర్వాత ఈ ఉత్తరకాశీలో ఉన్న విశ్వనాథ మందిరం ఒకటే చూపెడతారండి. ఇంకా మిగతా అన్ని వాళ్ళని మనం బతిమలాడుకుని ఎక్స్ట్రా ఏదన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం ఇవన్నీ చూపించమని అడగాలి. దాని గురించే మొత్తం ఈ మ్యాప్ డీటెయిల్గా ఈ మ్యాప్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ ప్రదేశాలు ఇవన్నీ మీకు చూపిస్తాను. ఎవరైనా సరే ఈ చార్ధామ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే పెన్ను పేపర్ పెట్టి రాసుకోండి, లేదంటే మర్చిపోతారు. అయితే ఈ హరిద్వార్ చేరుకున్న తర్వాత హరిద్వార్ నుంచి రిషికేశ్ 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది రిషికేశ్ 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హరిద్వార్ నుంచి డెహ్రాడూన్ 53 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ మూడు ఇట్లా త్రికోణం ఆకారంలో ఉంటాయి. ఎవరైనా బై ఫ్లైట్ వెళ్ళదలుచుకుంటే వాళ్ళు డెహ్రాడూన్ జోలిగ్రాంట్ ఎయిర్పోర్ట్లో దిగాలి. అది రిషికేశ్ కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. ఇది ఈ హరిద్వార్ కానీ రిషికేశ్ కానీ చేరుకున్న తర్వాత ఢిల్లీ నుంచి ఇక్కడ నుంచి యాత్ర మొదలవుద్దండి. ఇక్కడ నుంచి ఇది అంటే పెద్ద బ్యాచ్లకి అయితే రిషికేశ్ బెటర్ అండి. ఎవరన్నా ఒక 20-30 మంది ఎక్కువ వెళ్తా ఉంటే రిషికేశ్ బెటర్ అండి. రిషికేశ్ వెళ్ళిపోతే ఈ చార్ధామ్ యాత్ర మొత్తం రిషికేశ్ కేంద్రంగానే జరుగుద్దండి. ఇక్కడే ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుందండి. తర్వాత చార్ధామ్ బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ మీకు అన్ని బస్సులు అవి అవైలబుల్గా దొరుకుతాయండి. ఒకవేళ ఇండివిజువల్గా వెళ్ళాలన్నా ఈ రిషికేశ్ బస్ స్టాండ్ నుంచి మాత్రమే మీకు బస్సెస్ దొరుకుతాయి. హరిద్వార్ నుంచి అయితే ఒకళ్ళిద్దరికైతే బుక్ చేసుకోరండి. మినిమం 4 ఉంటే ఏదన్నా స్విఫ్ట్ డిజైర్ కానీ ఏదన్నా అట్లాంటి కార్లలో బుక్ చేసుకుంటారు. ఇది హరిద్వార్ రిషికేశ్ వెళ్ళిన తర్వాత అండి. ఇంకా హరిద్వార్లో మానసాదేవ్ మందిరం ఉంటుంది, చండీదేవ్ మందిరం ఉంటుంది, ఇంకా హర్కి పౌడి ఘాట్ ఉంటుందండి. ఆ హర్కి పౌడి ఘాట్లో స్నానం ముఖ్యమండి హరిద్వార్లో. ఈ హరిద్వార్ని పురాణ నామం మాయాపురి, సప్తమోక్ష క్షేత్రాల్లో ఒక క్షేత్రం అండి ఇది హరిద్వారు. అందుకని హరిద్వార్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంకా రిషికేశ్ ఇది యోగా సెంటర్ అండి. రిషికేశ్ అనేది చాలా ఆశ్రమాలు, రిషికేశ్లో చాలా ఆశ్రమాలు ఉన్నాయండి. శివానంద ఆశ్రమం కానీ ఇంకా చాలా బాబాల ఆశ్రమాలు రిషికేశ్లో ఉంటాయి.
తర్వాత ఈ డెహ్రాడూన్ అయితే మామూలుగా ఇది పెద్ద సిటీ అండి, ఇది ఉత్తరాఖండ్ రాజధాని. ఈ డెహ్రాడూన్ లో కూడా హోటల్స్ అవి ఉంటాయి. కాకపోతే ఎవరైనా చార్ధామ్ యాత్రకు వెళ్ళేవాళ్ళు మాత్రం హరిద్వార్ రిషికేశ్ అయితే బెటర్ గా ఉంటుందండి. ఇక ఇక్కడ నుంచి యాత్ర మొదలైతే ముందరే చెప్పాను కదండి, 9 రాత్రులు 10 పగళ్ళు చార్ధామ్ యాత్ర. ఇక్కడ నుంచి రిషికేశ్ నుంచి మొదలైతే ఇక్కడ మనం స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి యమునోత్రి, ఫస్ట్ యమునోత్రి వెళ్ళడానికి 2 రూట్లు ఉంటాయండి రిషికేశ్ నుంచి. ఒకటి డెహ్రాడూన్, ముస్సోరి, లక్మండల్, బార్కోట్ మీదుగా యమునోత్రి అండి. ఇంకొకటి రిషికేశ్ నుంచి చంబా, ధరాసు, బార్కోట్ మీదుగా యమునోత్రి అండి. ఈ రూట్ లో వచ్చేసి 207 కిలోమీటర్లు వస్తుందండి. ఈ రూట్ లో 230 కిలోమీటర్లు వస్తుందండి. ఈ రూట్ అయితే కొద్దిగా బాగుంటుందండి ఈ రూటు, ఎందుకంటే వ్యూస్ అది చాలా బాగుంటాయి ఈ రూట్ లోను. ఈ రూటు మామూలుగా ఉంటుందండి. ఇది అందరూ ఉపయోగించే రూటు. ఇదైతే కొద్దిమంది ఉపయోగిస్తారు. కాకపోతే నా సలహా ఏంటంటే ఈ రూట్ తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఇక్కడ రిషికేశ్ నుంచి మొదలైన తర్వాత ఫస్ట్ రిషికేశ్ కి డెహ్రాడూన్ కి మధ్యలో సహస్రధార ఉంటుందండి. ఈ డెహ్రాడూన్ దగ్గర, ఈ డెహ్రాడూన్కి ఒక 16 కిలోమీటర్ల దూరంలో సహస్రధార అని ఉంటుందండి. ఈ డెహ్రాడూన్ అంటే, ఈ డెహ్రాడూన్ అన్నది ఎట్లా వచ్చిందంటే ద్రోణుడి పట్టణం అండి ఈ డెహ్రాడూన్ అనేది. ఆ ద్రోణుడి పేరు మీద డెహ్రాడూన్ అనే పట్టణం ఏర్పడిందండి. ఈ సహస్రధార అనేది ద్రోణుడు అర్చించిన లింగం ఉంటుందండి. ఈ సహస్రధారలో అంటే 1000 దారులు అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ తప్కేశ్వర్ మహాదేవ్ మందిరం ఉంది. ఎవరైనా ఈ రూట్లో వెళ్లాల్సి ఉంటే ఈ సహస్రధార అయితే చూడండి. ఈ రిషికేశ్, హరిద్వార్, ఈ ముస్సోరి వీటిలో ఏమేం చూడాలి అంటే టూరిస్ట్ అట్రాక్షన్స్ బాగుంటాయండి. ఏమేం చూడాలన్నది 3 వీడియోలు సెపరేట్ గా చేశానండి. అవి కింద లింక్ కింద డిస్క్రిప్షన్ లోను పైన ఐకార్డ్స్ లోను ఉంటాయి. ఖచ్చితంగా చార్ధామ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇక ఈ సహస్రధార చూసిన తర్వాత ఇక్కడ నుంచి ముస్సోరి మీదుగా కెంప్టీ వాటర్ ఫాల్స్ అని ఉంటుందండి. ముస్సోరి స్పెషల్ అట్రాక్షన్ అండి అది. అంటే ఇది చార్ధామ్ యాత్ర భక్తితో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఎవరైనా కొద్దిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కెంప్టీ వాటర్ ఫాల్స్ దగ్గర దిగి ఒక్కసేపు ఎంజాయ్ చేసి అప్పుడు మళ్ళీ బయలుదేరండి. ఇక్కడ నుంచి దాటిన తర్వాత లక్మండల్, ఈ లక్మండల్ దగ్గర శివాలయం ఉంటుందండి. చాలా ఫేమస్ శివాలయం లక్మండల్ శివాలయం. ఇది కూడా మీరు కంపల్సరీ మిస్ కావద్దండి ఈ రూట్లో, ముస్సోరి రూట్లో వెళ్ళే వాళ్ళు మాత్రం. ఆ తర్వాత బార్కోట్ అండి. ఈ బార్కోట్ అనేది టూరిస్ట్ వాళ్ళకి ఒక ఫేమస్ ప్లేస్ అనమాట అండి. కొద్దిగా పట్టణం పెద్దగా ఉంటుంది, హోటల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ బార్కోట్ నుంచి జానకి చెట్టి వరకు ఇది 46 కిలోమీటర్లు అండి. జానకి చెట్టి అనేది యమునోత్రి లాస్ట్ పాయింట్, అంటే బస్సులు వెళ్ళడానికి యమునోత్రి లాస్ట్ పాయింట్ జానకి చెట్టి అండి. ఈ బార్కోట్ నుంచి జానకి చెట్టి వచ్చేసి 46 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చాలా ట్రావెల్స్ వాళ్ళు ఈ బార్కోట్ లోనే స్టే చేస్తారండి. పొద్దున్న ఇక్కడ బయలుదేరతారు, సాయంత్రానికల్లా బార్కోట్ వెళ్తారు. అంటే డే 1 ఈ బార్కోట్ వెళ్ళి బార్కోట్ లో స్టే చేసి మన్నాడు బార్కోట్ నుంచి జానకి చెట్టి తీసుకెళ్లి జానకి చెట్టి నుంచి 6 కిలోమీటర్లు అని చెప్తారండి ట్రెక్కింగ్, యమునోత్రి ట్రెక్కింగ్. కానీ 6 కిలోమీటర్లు కాదండి, ఇంకా ఎక్కువ ఉంటుంది. 7 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలి. ఓన్లీ గుర్రాలు పల్లకీలు మాత్రమే ఉంటాయండి. హెలికాప్టర్ అయితే యమునోత్రికి ఉండదు. ఓన్లీ గుర్రాలు పల్లకీలు రెండే ఉంటాయండి. బుట్టలు కూడా ఉంటాయండి. ఇది యమునోత్రి అండి. మళ్ళీ యమునోత్రి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ నైట్ మళ్ళీ బార్కోట్ లోనే పెట్టి ఆ బార్కోట్ నుంచి మళ్ళీ రెండో గమ్యస్థానానికి పట్టుకుపోతారండి. ఒకవేళ ఇటు నుంచి వెళ్తే మాత్రం మీకు పెద్దగా ఇక్కడ చూడాల్సిన ఏమి ఉండవండి. ఇక్కడ చంబా మీదుగా ధరాసు మించి బార్కోట్ మించి జానకి చెట్టి, యమునోత్రి ఇట్లా వెళ్తారండి. చాలా మంది ఇదే రూట్ తీసుకుంటారండి. కాకపోతే ఈ రూట్ చిన్నగా అంటే బాగుంటుంది, వ్యూస్ బాగుంటాయి కానీ కొద్దిగా చిన్నగా ఉంటుంది. దాని మూలంగానే కొద్దిగా లేట్ అయ్యిద్ది అని చెప్పేసి ఈ రూట్ పెద్దగా తీసుకోరు. ఈ రూట్ ని మీరు ఎన్నుకోండి. ఎందుకంటే ఈ రూట్ వెళ్తే సహస్రధార, లక్మండల్ శివాలయం ఈ 2 మీకు దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. తర్వాత ఈ రెండో రోజు యమునోత్రి అయిపోయిన తర్వాత రెండో రోజు మళ్ళీ ఇట్లాగే చెప్పాను కదండి, ఇట్లాగే వచ్చి బార్కోట్ నుంచి మళ్ళీ ధరాసు మీదుగా ఇట్లా ఉత్తరకాశీ అండి. ఉత్తరకాశీ నుంచి మనేరి మీదుగా గంగనేని, హర్సిల్లు, బైరాన్ ఘాటి మీదుగా గంగోత్రి అండి. ఈ గంగోత్రి వెళ్లాల్సి ఉంటుందండి. ఈ జానకి చెట్టి నుంచి ఈ గంగోత్రి వచ్చేసి దాదాపు 222 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. 222 కిలోమీటర్ల దూరం గుర్తుపెట్టుకోండి. అంటే ఇది
ఫస్ట్ డే ఇక్కడ నుంచి ఎక్కడికి, రెండో రోజు ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి, మూడో రోజు ఇక్కడ నుంచి మళ్ళీ గంగోత్రికి. ఈ గంగోత్రికి వెళ్ళిన తర్వాత 4వ రోజు పొద్దున్న గంగోత్రిలో దర్శనం చేసుకున్న తర్వాత 4వ రోజు అంటే గంగోత్రిలో చాలా తొందరగానే దర్శనం అయిపోద్దండి. అక్కడ స్నానం చేసి గంగోత్రిలో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ బైరాన్ ఘాటి అనేది. ఈ బైరాన్ ఘాటి దగ్గర భైరవుడి మందిరం ఉంటుందండి. ఇది కూడా చూడాల్సిన టెంపుల్ అండి ఇది. ఈ బైరాన్ ఘాటి దాటిన తర్వాత ఇక్కడ హర్సిల్ అని ఉంటుందండి. ఈ హర్సిల్ అనేది టూరిస్టుల స్వర్గధామంగా చెప్తారు. ఈ హర్సిల్లు, రామ్ తేరీ గంగామైలి ఇట్లా సినిమాలు ఈ హర్సిల్లోనే తీశారు. ఈ హర్సిల్ అనేది చాలా టూరిస్ట్ స్పాట్ అనమాట అండి. అంటే ఇక్కడ పెద్ద ఆలయాలు గట్ట ఏమి లేవు, కానీ ఈ హర్సిల్లో వచ్చేసి దేవదారు వృక్షాలు ఇవన్నీ చాలా బాగుంటాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హర్సిల్ ఆపి, అంటే ఇది భాగీరథికి అటువైపు ఉంటుందండి హర్సిల్లు, రోడ్డు ఇటువైపు ఉంటుంది. ఒక బ్రిడ్జ్ దాటి వెళ్లాల్సి ఉంటుందండి. ఈ హర్సిల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రకృతి ప్రేమికులు వాళ్ళు వెళ్ళి చూడొచ్చండి. ఆ తర్వాత ఈ హర్సిల్ దాటిన తర్వాత లంకా బ్రిడ్జ్ అని ఉంటుందండి. ఈ లంకా బ్రిడ్జ్ దేనికి ఫేమస్ అంటే అండి, ఈ లంకా బ్రిడ్జ్ నుంచే మనకి ఇక్కడ నుంచి టిబెట్కి వర్తక వాణిజ్యం జరిగేదండి 1971 వరకు. దాన్ని సిల్క్ రూట్ అంటారండి. ఈ సిల్క్ రూట్ 1970, 60 నుంచి 70 ఆ ప్రాంతాల్లో వచ్చిన భూకంపానికి ఈ సిల్క్ రూట్ అనేది నాశనం అయిపోయి ఈ దారి మూసుకుపోయిందండి. కాకపోతే తర్వాత 2011, 12 సంవత్సరంలోనో 15 సంవత్సరంలోనో కానీ ఇక్కడ ఈ సిల్క్ రూట్ ని అంటే కొంతవరకు చెక్క బ్రిడ్జ్ నిర్మించి ఇది ఇక్కడ రూట్ ఉండేదని చెప్పేసి చెప్పడానికి ఒక టూరిస్ట్ స్పాట్ లాగా ఏర్పాటు చేశారు ఈ లంక దగ్గరండి. దాన్ని గర్తాంగలి అంటారు. గర్తాంగలి, ఈ గర్తాంగలి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసిన తర్వాత గంగనేని అండి. ఈ గంగనేని అనేది ఎవరైతే జ్యోతిష్ శాస్త్రానికి ఆద్యుడిగా చెప్తారో ఆయన తపస్సు చేసిన ప్రదేశం అండి. వ్యాసుడు కొడుకు పరాశరుడు తపస్సు చేసిన ప్రదేశం అనమాట అండి గంగనేని అనేది. ఇక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయండి. అక్కడ స్నానం చేసి మీరు ఆ పరాశర మహర్షి ఆశ్రమాన్ని దర్శించుకుని రావచ్చండి. ఇది రోడ్డు మీదే ఉంటుంది గంగనేని అనేది. ఇది కూడా మీకు ప్యాకేజీలో ఇంక్లూడెడ్ గానే, అంటే మీరు రిక్వెస్ట్ చేసి ఆపమంటే ఆపుతాడండి. ఇది కూడా మీరు కంపల్సరీ చూడాల్సిన గుడి అనమాట అండి. ఇది ఆశ్రమం, ఇది పరాశర మహర్షి ఆశ్రమం అనమాట అండి. ఈ గంగనేని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలన్నీ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చూడండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చేసిన తర్వాత ఉత్తరకాశీకి ఒక 12 కిలోమీటర్ల ముందు మనేరి అని ఒక ప్రదేశం ఉంటుందండి. అక్కడ పైలట్ బాబా ఆశ్రమం ఉంటుందండి. ఈ పైలట్ బాబా ఆశ్రమం కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా నేను వీడియో చేశాను, అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. ఎవరైనా చార్ధామ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఈ వీడియోస్ అన్ని చూడండి, మీకు మంచి అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఉత్తరకాశీ వచ్చేస్తామండి. ఉత్తరకాశీలో మనకి విశ్వనాథ మందిరం ఉంటుందండి. ఉత్తరకాశీలో చాలా ఫేమస్ మందిరం ఇది. ప్యాకేజీలో ఇంక్లూడెడ్ గానే ఉంటుందండి ఉత్తరకాశీ మందిరం అనేది మీకు చూపిస్తాడు. ఇక ఆ మందిరం అన్ని దర్శించుకున్న తర్వాత గంగోత్రి నుంచి కేదార్నాథ్ పోవడానికి 322 కిలోమీటర్లు అండి. మళ్ళీ మీకు కేదార్నాథ్ ఇక్కడే ఉంటుందండి, గంగోత్రి ఇక్కడే ఉంటుంది. అంటే కేదార్నాథ్ పైన ఉంటుందండి గంగోత్రి. ఇక్కడ నుంచి కాలినడక ద్వారా వెళ్తే దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఇవన్నీ మొత్తం స్నో క్యాప్డ్ మౌంటైన్స్ కాబట్టి ఒకప్పుడు ఋషులు మునులు వెళ్ళారండి ఇట్లా. కాకపోతే ఇప్పుడు మనం వెళ్ళలేం కాబట్టి, మనకు పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ అంటే నడిచి వెళ్ళాలండి, పర్మిషన్ లేదు కాబట్టి మళ్ళీ ఇట్లా ఈ గంగోత్రి నుంచి ఇలా ఉత్తరకాశీ వచ్చి, ఉత్తరకాశీ మించి కొంతమంది అయితే దరాసు ఇలా న్యూ తెహ్రీ మీదుగా ఇలాగా శ్రీనగర్ వచ్చండి. శ్రీనగర్ నుంచి ఇలా రుద్రప్రయాగ్ వచ్చి రుద్రప్రయాగ్ నుంచి ఎట్లా వెళ్తారండి. అది 342 కిలోమీటర్లు వస్తుంది. అట్లా కాకుండా దరాసు రాకుండా ఈ ఉత్తరకాశీ నుంచి డైరెక్ట్ ఇంకో రూట్ ఉందండి. ఇది కొద్దిగా చిన్నగా ఉంటుంది రోడ్డు. ఇట్లా ఈ రోడ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ రుద్రప్రయాగ ముందు తిల్వారా అనే ఒక పట్టణం ఉంటుందండి. ఈ తిల్వారా నుంచి ఇట్లా కేదార్నాథ్ వెళ్ళిపోతారు. ఇట్లా కేదార్నాథ్ వెళ్ళిపోతారు. ఇది 323 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఇదంతా గంగోత్రి నుంచి బయలుదేరితే 2 రోజులు పడుతుందండి మీకు కేదార్నాథ్ పోవడానికి. అంటే రోజున్నర ఖచ్చితంగా పడుతుంది. అట్లా ప్లాన్ చేసుకోండి మీరు. ఇటు ఈ ఉత్తరకాశీ నుంచి ఇటు వస్తే మాత్రం ఈ న్యూ తెహ్రీ దగ్గర చాలా పెద్ద డ్యామ్ ఉంటుందండి. ఇది ఆ డ్యామ్ను మీరు చూడొచ్చు. న్యూ తెహ్రీ డ్యామ్ అంటారు దాన్ని. చాలా బాగుంటుందండి డ్యామ్ మాత్రం. డ్యామ్ మేంచే వెళ్తుందండి. ఇట్లా దరాసు మేంచి వస్తే మాత్రం బస్సు ఆ డ్యామ్ మేంచే వెళ్తుంది. చాలా బాగుంటుందండి ఇది. ఇక
ఈ కేదార్నాథ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ కేదార్నాథ్ మధ్య దారిలో అగస్త్య ముని అనే ఒక ఉంటదండి. ఈ అగస్త్య ముని దగ్గర కూడా చిన్న టెంపుల్ ఉందండి. ఇది కూడా చూడాల్సిన ప్రదేశమే. అక్కడ నుంచి ఈ కుండు మీదుగా గుప్తకాశీ అండి. కుండు దగ్గర ఇక్కడ విడిపోతుందండి రోడ్డు, బద్రీనాథ్ వెళ్ళి రోడ్డు. ఈ కుండు మీదుగా గుప్తకాశీ అండి. గుప్తకాశీలో కూడా ఇంకొక విశ్వనాథ్ మందిరం ఉందండి, కాశీ విశ్వనాథ్ మందిరం. అది కూడా చూడాల్సిన ప్రదేశం. ఈ గుప్తకాశీ కూడా ఆగండి, వాడు ఈ యాత్రలో ఇంక్లూడెడే చెప్తాడు. ఈ గుప్తకాశీ కూడా మీరు చూడొచ్చు, ఆగి చూడండి. ఈ చార్ధామ్ యాత్ర ఇదంతా మొత్తం రిషికేశ్ నుంచి మొదలు పెడితే ఇది మొత్తం ఘాటీ లెక్కనే ఉంటుందండి. మొత్తం ఘాటీ, మన కొండల మీద ప్రయాణించాలి ఈ 10 రోజులను. దాని మూలంగా చాలా అలసిపోతారండి. మీరు కొంచెం ఓపిక చేసుకుని ఇవన్నీ చూడకపోతే మాత్రం మళ్ళీ ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని మళ్ళీ సర్వసాధారణంగా చాలా మంది వెళ్ళలేరు. కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకుని కొద్దిగా ఓపిక తెచ్చుకుని ఇవన్నీ చూడాల్సిందిగా నా మనవి. ఈ గుప్తకాశీ అయిపోయిన తర్వాత గుప్తకాశీలో హెలీప్యాడ్ ఉంటుందండి. గుప్తకాశీలో తర్వాత గుప్తకాశీ నుంచి 30 కిలోమీటర్లు వెళ్ళగానే ఫాటా అనే ఒక ప్రదేశం ఉంటుంది. ఇక్కడ కూడా హెలీప్యాడ్ ఉంటుంది. సిర్సి అనే ప్రదేశం, ఇక్కడ కూడా ఒక హెలీప్యాడ్ ఉంటుందండి. ఈ 3 హెలీప్యాడ్లు ఉంటాయి అనమాట. గుప్తకాశీ, ఫాటా, సిర్సి. ఈ సిర్సి దాటిన తర్వాత సీతాపూర్ వస్తుందండి. సీతాపూర్ దాటిన తర్వాత సోన్ ప్రయాగ్. ఈ సోన్ ప్రయాగ్తో లాస్ట్ అనమాట అండి. బస్సులు వెళ్ళడం, కార్లు కానీ బస్సులు కానీ వెళ్ళడం సోన్ ప్రయాగ్తో లాస్ట్. ఈ సోన్ ప్రయాగ్ చేరుకున్న తర్వాత ఇక్కడ సీతాపూర్ కానీ సోన్ ప్రయాగ్ కానీ స్టే ఉంటుందండి. ఈ సీతాపూర్లో ఎక్కువ సీతాపూర్లో స్టే ఉంటుంది. ఈ సీతాపూర్ సోన్ ప్రయాగ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి తెల్లవారుజామునే బయలుదేరి ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు మనం చిన్న వ్యానులో ప్రయాణించాలండి గౌరీకుండ అనే ప్రదేశానికి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుందండి, సోన్ ప్రయాగ్ బ్రిడ్జి. ఆ బ్రిడ్జ్ దాటి వెళ్తే అక్కడ నుంచి చిన్న జీపులు ఉంటాయండి. ఆ జీపుల్లో మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు. గౌరీకుండ దింపేస్తారు అనమాట. ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇంక ఈ గౌరీకుండ నుంచి ట్రెక్కింగ్ అండి కేదార్నాథ్. ఈజీగా 19 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. 16 కిలోమీటర్లు అని చెప్తారు కానీ 19 కిలోమీటర్లు ఈజీగా ఉంటుందండి. మీరు దానికి ప్రిపేర్ అయిపోండి, ఎవరైతే నడిచేవాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఇక ఈ హెలికాప్టర్ టికెట్స్ ఎట్లా దొరుకుతాయి ఇవన్నీ ఒక వీడియో చేశాను. దాదాపు మీరు చాలా బాగా ఆదరించారు. దాదాపు 16,000 17,000 వ్యూస్తోనే అది దూసుకుపోతా ఉంది. ఈ హెలికాప్టర్ టికెట్స్ ఎట్లా బుక్ చేయాలన్న దాని మీద ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మాత్రం వీడియో చూడండి. ఇక ఈ కేదార్నాథ్ నడిచే వాళ్ళకైతే 2 days పడుతుందండి. ఒక రోజు వెళ్ళడం, ఒక రోజు రావడం, మళ్ళీ సోన్ ప్రయాగ్ దాకా 2 days అయితే ఖచ్చితంగా పడద్దండి. దానికి అట్లా ప్లాన్ చేసుకుని మీరు చూసుకోండి. ఇక నుంచి ఇక కేదార్నాథ్ నుంచి ఇంకా కేదార్నాథ్ అయిపోయిన తర్వాత కేదార్నాథ్ నుంచి మళ్ళీ ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ గుప్తకాశీ దాటిన తర్వాత ఈ కుండ అనే ప్రదేశంలో ఒక జంక్షన్ వస్తుందండి. కొంతమంది అయితే మళ్ళీ ఇలాగే రుద్రప్రయాగ్ వచ్చి రుద్రప్రయాగ్ నుంచి మళ్ళీ ఇట్లాగే వెళ్తారు. చాలా మంది ఇట్లా వస్తారండి, ఈ రూట్ తీసుకుంటారు. దాదాపు ఇది కూడా 220 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ కేదార్నాథ్ నుంచి మళ్ళీ బద్రీనాథ్ 220 కిలోమీటర్లు ఉంటుందండి. మళ్ళీ ఒక రోజు పడుతుందండి కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ వెళ్ళాలంటే. ఇక ఇక్కడ నుంచి ఈ కుండు దగ్గర నుంచి ఇట్లా తీసుకుంటే ఊఖీమఠ్ అని ఉంటుందండి. ఇక్కడ ఓంకారేశ్వర మందిరం ఉంటుంది. ఈ కేదార్నాథ్ గుడి మూసేసిన 6 నెలలు ఈ ఊఖీమఠ్లోనే పూజలు జరుగుతాయండి. ఓంకారేశ్వర మందిరంలోనే ఈ కేదార్నాథ్ డోలి ఏదైతే ఉందో దాన్ని ఆ గుడి మూసిన రోజు తీసుకొచ్చేసి ఊఖీమఠ్లో ఓంకారేశ్వర మందిరంలో పెడతారు. ఇక్కడే మీకు 6 నెలలు ఇక్కడే కేదారేశ్వరుడు మీకు పూజలు అందుకుంటా ఉంటాడండి. ఈ మందిరం కూడా చాలా ఫేమస్ మందిరం. ఇది కూడా చూడండి. కృష్ణుడు మనవడు ఎవరైతే ఉన్నారో అనిరుద్ధుడి వివాహం జరిగింది ఇక్కడే అని చెప్తారు. ఇది ఊఖీమఠ్ అండి. దీనికి ముందర ఇప్పుడు కేదార్నాథ్ నుంచి వచ్చేస్తాం కదండి. వచ్చేసిన తర్వాత ఈ సోన్ ప్రయాగ్ దగ్గర ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఒక 17 కిలోమీటర్లో ఇక్కడ త్రియుగి నారాయణ అని ఒక టెంపుల్ ఉంటుందండి. ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్, త్రియుగి నారాయణ. ఇది శివపార్వతుల కళ్యాణం జరిగిన ప్రదేశంగా చెప్తారండి. అక్కడ ఒక ధూళి ఉంటుందండి, అంటే ఒక యజ్ఞం లాంటి ఒక మంట ఉంటుంది. అది 3 యుగాల నుంచి 4 యుగాల నుంచి 4వ యుగంలో కూడా వెలుగుతా ఉంది అని చెప్పేసి చెప్తారు. అందుకనే దీనికి త్రియుగి నారాయణ అని చెప్పేసి పేరు వచ్చిందండి. శివపార్వతుల కళ్యాణం జరిగిన ప్రదేశంగా చెప్తారు. ఇది కూడా ఫేమస్ టెంపుల్ అండి. ఇది ఎవ్వరూ కూడా ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ చెప్పరండి. దీనికి వేరే సెపరేట్ ఛార్జ్ చేస్తారు. ఈ త్రియుగి నారాయణ, తుంగనాథ్, తర్వాత మానా, ఈ 3 ప్యాకేజీలో సెపరేట్ అంటారండి. మనం మళ్ళీ కొన్ని డబ్బులు ఇస్తే ఈ 3 తీసుకెళ్తారనమాట. ఇక ఇక్కడ నుంచి ఊఖీమఠ్ చూసిన తర్వాత ఈ ఊఖీమఠ్ దారిలోనే తుంగనాథ్ టెంపుల్ ఉంటుందండి. పంచకేదారంలో ఒక కేదార్ అనమాట అండి ఈ తుంగనాథ్ అనేది. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం అనమాట అండి ఇది తుంగనాథ్ అనేది.
ఈ తుంగనాథకి కూడా ఒక 4 కిలోమీటర్లు ఈ రోడ్డు నుంచి 4 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలండి. గుర్రాలు అయితే దొరుకుతాయి. 4 కిలోమీటర్లు ఈజీగానే వెళ్ళిపోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ తుంగనాథకి వెళ్ళండి. ఒక పూట ఖచ్చితంగా పడుతుందండి తుంగనాథ్ చూడాలంటేని. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఈ తుంగనాథ్లోనే ఉందండి. పంచకేదార్లో కేదార్. అంటే పంచకేదార్లు అయితే ఒకటి కేదార్నాథ్, తుంగనాథ్, మధ్యమహేశ్వర్. ఈ మధ్యమహేశ్వర్కి 16 కిలోమీటర్లు 17 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలండి. ఈ యాత్రలో అయితే ఈ చారధామ యాత్రలో అయితే ఈ మధ్యమహేశ్వర్ కలవదండి. ఇక్కడ రుద్రనాథ్ ఉంటుందండి. తుంగనాథ్ పైన ఉంటుంది రుద్రనాథ్. అంటే దీనికి సెపరేట్ రూట్ ఉంటుంది. తుంగనాథ్ నుంచి పోలేము. ఈ రుద్రనాథ్ ఒకటి అండి. దీనికి కూడా 16-17 కిలోమీటర్లు మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది మ్యాప్లో ఎలా కనపడుతుంది కానీ ఇది కొద్దిగా వైడ్ ఉంటుంది అనమాట అండి. అంటే మ్యాప్లో కొద్దిగా చిన్నగా వచ్చింది. ఈ రుద్రనాథ్, కల్పేశ్వర్. ఈ కల్పేశ్వర్కి ఒక 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలండి. ఇవన్నీ ఈ మధ్యమహేశ్వరు, కల్పేశ్వరు, రుద్రనాథ్, తుంగనాథ్ ఈ ఏరియాలోనే ఉంటాయండి. కేదార్నాథ్ ఈ ఏరియాలోనే ఉంటాయి. ఎవరన్నా పంచకేదార్లు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వారి కోసం అని చెప్తా ఉన్నాను. ఈ మధ్యమహేశ్వరు, కల్పేశ్వరు, రుద్రనాథ్ ఈ 3 అయితే ఈ చారధామ యాత్రలో చూడటానికి కుదరదండి. ఎందుకంటే మధ్యమహేశ్వర్ వెళ్ళాలంటే 3 రోజులు పడుతుంది, రుద్రనాథ్ వెళ్ళాలంటే 3 రోజులు పడుతుందండి. దాని మూలంగానే కల్పేశ్వర్ అయితే మనం వాడికి డబ్బులు ఇచ్చి మనం తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాడు కల్పేశ్వరు. కాకపోతే ఈ యాత్రలో వెళ్ళకపోవడం బెటర్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కల్పేశ్వర్ అయితే వెళ్ళండి. ఈ జోషిమఠ్ నుంచి దారి ఉంటుందండి. ఇది కేదార్ల గురించి అనమాట. పంచకేదార్లు ఇవి. ఈ పంచకేదార్ల గురించి వాటికి మీకు అవగాహన ఉండటం కోసం నేను చెప్తా ఉన్నాను. ఇక తుంగనాథ్ చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి గోపేశ్వర్ అండి. ఇప్పుడు ఈ పాయింట్ కనబడుతుంది కదా, ఇది గోపేశ్వర్. ఈ గోపేశ్వరంలో కూడా ఒక చిన్న మందిరం ఉందండి. చూడాలంటే చూడొచ్చు. ఎందుకంటే 2 కిలోమీటర్లు మళ్ళీ కిందకి దిగాలి. కిందకి దిగి బస్సే కిందకి దిగాలండి, మళ్ళీ పైకి ఎక్కాలి. అందుకని చాలా మంది గోపేశ్వర్ చూడరు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గోపేశ్వర్ చూడండి. ఇక గోపేశ్వర్ నుంచి పిప్పాలకోటి అండి. చాలా మంది పిప్పాలకోటిలో ఆగుతారండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రూమ్స్ గట్రా ఎక్కువ ఉంటాయండి పిప్పాలకోటిలో. ఈ పిప్పాలకోటి నుంచి బద్రీనాథ్ 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. పొద్దున్నే బయలుదేరి మళ్ళీ బద్రీనాథ్ వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఏమన్నా లేట్ అయితే పిప్పాలకోటిలో ఆగి బద్రీనాథ్ వెళ్ళిపోతారండి. ఇక పిప్పాలకోటి దాటిన తర్వాత జోషిమఠ్ అండి. ఈ జోషిమఠ్లో నరసింహ మందిరం ఉంటుందండి. ఈ నరసింహ మందిర్లోనే బద్రీనాథ్ 6 నెలలు గుడి మూసేసినప్పుడు బద్రీనాథుడు ఇక్కడే పూజలు అందుకుంటూ ఉంటాడు అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ మందిరం కూడా చూడొచ్చండి. ఈ జోషిమఠ్ దాటిన తర్వాత విష్ణు ప్రయాగ ఉంటుందండి. ఈ ప్రయాగాల గురించి లాస్ట్ బద్రీనాథ్ బయలుదేరి అప్పుడు అన్నీ చెప్తానండి. ఈ జోషిమఠ్ దాటిన తర్వాత గోవింద్ ఘాట్ అండి. ఈ గోవింద్ ఘాట్ ఇక్కడ నుంచి ఒక రూట్ విడిపోద్దండి. ఇది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఆగస్టులో ఉంటుందండి ఈ యాత్ర. ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి హేమకుండ్ సాహిబ్కి వెళ్లే వాళ్ళు ఇక్కడ నుంచి విడిపోతారు అనమాట. ఈ హేమకుండ్ సాహిబ్ అనేది సిక్కులకి చాలా పవిత్రమైన ప్రదేశం అండి. గురునానక్ ఎవరైతే ఉన్నారో ఆయన తపస్సు చేసిన ప్రదేశంగా చెప్తారు. అందుకని సిక్కులు చాలా మంది హేమకుండ్ సాహిబ్కి వెళ్తారండి. ఆగస్టులో మాత్రం ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి చాలా మంది వెళ్తారు. ఈ గోవింద్ ఘాట్ దగ్గర నుంచి అండి. ఈ గోవింద్ ఘాట్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇది పాండికేశ్వర్ అండి. ఈ పాండికేశ్వర్లో ఈ బద్రీనాథ్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో ఈ పాండాలు వీళ్ళందరూ వింటర్ శీతాకాలం ఈ పాండికేశ్వర్లోనే ఉంటారండి. ఈ పాండికేశ్వర్కి వచ్చేస్తారండి వీళ్ళందరూ. ఇక ఈ పాండికేశ్వర్ నుంచి బద్రీనాథ్ అండి. జోషిమఠ్ నుంచి బద్రీనాథ్ 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బద్రీనాథ్ వెళ్ళిన తర్వాత ఈ బద్రీనాథ్ మందిరం ఉందండి. తర్వాత మానా వెళ్తే అక్కడ సరస్వతి నది ఉంటుంది. ఈ మానాలో ఏమేమి చూడాలి ఇవన్నీ ఇదివరకు నేను ఒక వీడియో చేసి పెట్టానండి. బద్రీనాథ్లో ఏ ఆశ్రమాలు ఉన్నాయి ఇవన్నీ ఈ లింక్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవన్నీ చూడండి, మీకు చాలా అవగాహన వస్తుంది. ఇక ఈ మానా వెళ్ళిన తర్వాత అంటే ఈ మానా ముందు ఒక గేట్ ఉంటుందండి. ఆ గేట్ దగ్గర ఆపేస్తాడు. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు కానీ 3 కిలోమీటర్లు కానీ ఉంటుందండి. అక్కడ నుంచి మనం వెళ్తే అక్కడ సరస్వతి నది ఉంటుందండి. అక్కడ సరస్వతి మందిరం ఉంటుంది. సరస్వతి నది ఉంటుందండి. ఈ సరస్వతి అలకనందలో సంగమించే పాయింట్ ఉంటుందండి. ఇక్కడ అలకనంద అనేది ఇట్లా వస్తుందండి. ఇట్లా వస్తుంది. సరస్వతి నది ఇట్లా వస్తుందండి. ఇట్లా కలుస్తాయి. దీన్ని కేశవ ప్రయాగ అంటారండి. ఇక్కడే సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి ఈ పాయింట్లో అండి. ఇక్కడ ఈ మానా నుంచి ఈ సరస్వతి నది మందిరం దగ్గర నుంచి పైకి వెళ్ళిపోతే ఒక 5 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేస్తే వసుధార వాటర్ ఫాల్ వస్తుందండి. దీన్ని స్వర్గారోహిణి మార్గం అంటారు.
ఈ వసుధార వాటర్ ఫాల్స్ ఈ సరస్వతి నది మందిరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఎవరైనా నడిచి వెళ్ళగలిగే వారు ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు. గుర్రాలు అది ఏమి దొరకవండి, ఓన్లీ నడక మార్గం అండి. దాని మూలంగానే ఈ వసుధార వాటర్ ఫాల్స్కి ఎవరైనా ఒక మూడు గంటల నుంచి 5 గంటలు పడుద్దండి. ఎవరైనా ట్రెక్కింగ్ చేయగలిగితే ఈ వసుధార వాటర్ ఫాల్కి వెళ్ళండి. 120 అడుగుల ఎత్తులోంచి అలకనంద అనేది పడతా ఉంటుంది. చాలా బాగుంటుందండి ఇది. ఈ వసుధార వాటర్ ఫాల్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఈ వసుధార వాటర్ ఫాల్స్ నుంచి అంటే ఇక్కడ నుంచి సతోపంత్, అయితే పాండవులు ఎవరైతే స్వర్గారోహణి మార్గం వెళ్ళారో సతోపంత్, ఈ సతోపంత్ అనేది దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇదంతా ట్రెక్కింగ్ చేయాలి కంపల్సరీ. ఎవరన్నా అంటే సతోపంత్ వెళ్ళే వాళ్ళకండి ఈ చార్ధామ్ యాత్రలో ఇంక్లూడ్ కాదండి సతోపంత్ వసుధార వాటర్ ఫాల్స్. ఎందుకంటే ఇప్పటికే చాలా అలసిపోయి ఉంటారు కాబట్టి అంత దూరం వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవరైనా బాగా ఎనర్జెటిక్గా ఉన్నవాళ్ళు వసుధార వాటర్ ఫాల్ దాకా వెళ్ళొచ్చండి. అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు. ఈ సతోపంత్ అనేది అవగాహన కోసం చెప్తా ఉన్నాను. ఈ సతోపంత్, తపోవన్, గోముక్కు అంటే గంగోత్రి నుంచి గోముక్కు దాదాపు 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. గోముక్కు నుంచి తపోవన్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇవన్నీ స్వర్గానికి మార్గాలని చెప్తారనమాట అండి. ఇవన్నీ ఇదంతా చాలా హిందువులకి చాలా పవిత్రమైన ప్రదేశం అండి. ఇదంతాను స్నో క్యాప్డ్ మౌంటైన్స్. ఇక్కడే మౌంట్ శివలింగ్ ఉంటుంది. చాలా ఉంటాయండి. గంగోత్రి గ్లేషియర్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయండి. ఇవన్నీ ఇదంతాను గోముఖ్, తపోవన్, సతోపంత్ ఇవన్నీ చాలా ఎవరైనా బాగా ఎనర్జెటిక్గా ఉన్నవాళ్ళు ఇవన్నీ వెళ్ళొచ్చండి. అంటే ఈ చార్ధామ్ యాత్ర కాకుండా ఓన్లీ ఓ 10 రోజులు బద్రీనాథ్లో పెట్టుకుని ఆ 10 రోజులు ఈ సతోపంత్ ట్రెక్కింగ్ వెళ్ళి రావచ్చండి. గోముఖ్, తపోవన్ వెళ్ళాలంటే గంగోత్రి నుంచి పర్మిట్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుందండి. అది కూడా రాబోయే వీడియోస్లో నేను చెప్తాను. ఇది మొత్తానికి చార్ధామ్ యాత్ర అనమాట. ఇంక ఇవన్నీ బద్రీనాథ్ మందిరాన్ని ఇవన్నీ దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఇటు నుంచి ఇటు వచ్చేస్తామండి. వచ్చేసి ఇందాక గోపేశ్వర్ నుంచి వెళ్ళాం కదండి. ఈ గోపేశ్వర్ నుంచి నందప్రయాగ అంటే పైకి వెళ్తే మళ్ళీ ఇట్లా కేదార్నాథ్ వెళ్ళిపోతాం, కిందకు వస్తామండి నందప్రయాగ. ఈ నందప్రయాగ పంచప్రయాగాల్లో ప్రయాగ అండి. ఇందాక విష్ణుప్రయాగ గురించి చెప్పాను కదా. ఈ విష్ణుప్రయాగ అంటే ఒక మందిరం ఉంటుందండి, చిన్న మందిరం. అక్కడ మిమ్మల్ని ఆపమంటే ఆపుతాడు మీ బస్సు. అక్కడ నుంచి ఆ మందిరంలో దర్శనం చేసుకుని రావచ్చండి. ఈ నందప్రయాగ అయితే మామూలుగానే ఉంటుందండి. అక్కడ మామూలు కళ్ళతో చూడటం తప్పించి ఆ సంగం పాయింట్ని మనం దిగాల్సిన పని ఏమి లేదండి. నందప్రయాగ, కర్ణప్రయాగ. ఈ నందప్రయాగ కర్ణప్రయాగకి తక్కువ దూరం ఉంటుందండి. ఇంకా కర్ణప్రయాగ నుంచి ఇది రుద్రప్రయాగ. ఈ 3 ప్రయాగలు ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాయండి. 100 కిలోమీటర్ల లోపులోని 3 ప్రయాగలు తగులుతాయండి మనకి. నందప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ. రుద్రప్రయాగలో రుద్రనాథ మందిరం ఉంటుందండి. ఎవరన్నా దిగి చూడాలి అనుకుంటే 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ల కిందకి దిగాలండి బస్సుల్లోంచి మెట్ల ద్వారా. కిందకి దిగి ఆ సంగం పాయింట్ని చూసి ఆ రుద్రప్రయాగ చూసుకుని రావచ్చు. ఈ రుద్రప్రయాగ నుంచి ఇక్కడ శ్రీనగర్ ఉంటుందండి. ఇది మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్ కాదండి. ఇక్కడ ఇది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి శ్రీనగర్. ఈ శ్రీనగర్కి రుద్రప్రయాగకి మధ్యలో ఉంటుందండి ధారీదేవ్ ఆలయం. ఈ ఆలయం కంపల్సరీ విజిట్ చేయండి. చాలా బాగుంటుందండి ఆలయం. ఈ ధారీదేవ్ ఆలయం గురించి కూడా ఒక వీడియో చేశాను, అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇక శ్రీనగర్ నుంచి వచ్చేస్తే ఇక్కడ దేవప్రయాగ ఉంటుందండి. రిషికేశ్కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దేవప్రయాగ. ఈ దేవప్రయాగ లాస్ట్ ప్రయాగ అండి. భాగీరథి, అలకనంద నదుల సంగమం ఇక్కడ నుంచే గంగ అవుతుందండి. ఈ దేవప్రయాగ దగ్గరే. ఇక్కడ కూడా రాముడి మందిరం ఉంటుందండి. రాముడు తపస్సు చేసిన ప్రదేశం ఉంటుంది. బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడానికి రాముడు ఇక్కడే తపస్సు చేశాడని చెప్తారు. అయితే అక్కడ కూడా ఒక రామ మందిరం ఉంటుందండి, శివాలయం ఉంటుంది. ఈ దేవప్రయాగ కూడా చూడాలనుకుంటే 1 కిలోమీటర్ కిందకి దిగి మళ్ళీ 1 కిలోమీటర్ పైకి ఎక్కాలండి. ఎవరైనా సరే చూడాలనుకుంటే చూడొచ్చు. ఇది దేవప్రయాగ అండి. అక్కడ నుంచి మళ్ళీ రిషికేశ్ వచ్చేయచ్చు. రిషికేశ్లో చూడాల్సిన ప్రదేశాలు, హరిద్వార్లో చూడాల్సిన ప్రదేశాలు ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియోలు చేసి పెట్టాను. కింద లింక్ డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను. ఇవన్నీ చూడండి. ఇది ఓవరాల్గా మీకు చార్ధామ్ యాత్ర అనమాట అండి. ఈ చార్ధామ్ యాత్రలో చెప్పాను కదండి, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఉత్తరకాశీ, తర్వాత గంగినేని, ఈ పంచప్రయాగలు, ఈ బద్రీనాథ్ దగ్గర ఈ మానా కూడా అంటే ఎక్కువ డబ్బులు తీసుకోరండి. ఈ మానా కూడా ఇంక్లూడెడ్గానే ఉంటాయి. ఇంకా మిగతా ఈ ఊకిమట్టు ఇవన్నీ ఇంక్లూడెడ్గానే ఉంటాయి. కాకపోతే
తిరిగి నారాయణ తుంగనాథు ఈ మాన లోపలికి తీసుకెళ్లాలంటే మీకు కొన్ని డబ్బులు ఎక్స్ట్రా అడుగుతారు. అదైతే ఇవ్వాల్సిందే అండి డబ్బులు. లేదంటే ముందరే మాట్లాడుకుంటే మంచిదండి. ఇది ఓవరాల్గా ఇక్కడ మీరు ఈ చార్ధామ్ యాత్రలో చూడాల్సిన ప్రదేశాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోలో ఏదన్నా డౌట్ ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి. ఈ వీడియో ఎంత డీటెయిల్గా చేయడానికి కారణం ఏంటంటే అండి, ఇదివరకు సరస్వతి నది పుష్కరాల గురించి డీటెయిల్గా ఒక వీడియో చేశాను. ఆ సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళే వాళ్ళు కొంతమంది అసలు పాయింట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎట్లా వెళ్ళాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, రూట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అడిగారండి. దాని మూలంగానే ఇంత డీటెయిల్ వీడియో చేస్తున్నాను. చూడండి, ఎవరైనా చార్ధామ్ యాత్రకు వెళ్ళేవాళ్ళు, సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళేవాళ్ళు కంపల్సరీ 2-3 సార్లు ఈ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.